సర్వలోకమునకు ప్రజాసంఖ్యం రావాలని కైసార ఔగుస్తుల ఆజ్ఞ. ఇది కొరేనియు సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూలు కుమారుని పొత్తిగొడ్లతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువులకు పిలువబెట్టవచ్చు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండే రాత్రుల్లో తమ మందను కాచుకుంటున్న ప్రభువుతో వారి వద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్త మనం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రయోజనం క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక చిక్కి పొత్తిపట్టుతో పెట్టుబడి తొట్టులో పండుకొని మీరు చూసారని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆదరణతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగి కాకని దేవునికి స్తోత్రం చేశాడు. లోక 2:1-14. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.